తల్లిదండ్రులు కూడా జ్ఞానాన్ని తెలియజేస్తూ మార్గాన్ని చూపిస్తారు, కానీ పూర్తిగా దుఃఖాన్ని దూరం చేయలేరు. ఎందుకంటే వారు కూడా దుఃఖాన్ని అనుభవిస్తారు కాబట్టి. పరంపిత పరమాత్మ ఒక్కడే అలాంటి దుఃఖాలను అనుభవించడు. అతనికి దుఃఖాలు అనేటివి కలగవు కాబట్టి ఆ వ్యక్తే మనలో ఉన్నటువంటి దుఃఖాలను దూరం చేస్తారు. మరి ఆ దుఃఖాలు ఎప్పుడు దూరం అవుతాయి అంటే శరీరాన్ని వదిలిపెట్టి భుక్తిని పొందినప్పుడే. కాబట్టి శరీరంలో ఎప్పటి వరకు అయితే బంధించి ఉంటామో, ఏ యోనిలో వెళ్ళినా సరే, ఏ మానవ యోనిలో ఉండు, ఎక్కడైనా సరే, ఈ ఉత్తమ మానవుల యోనిలో కూడా జ్ఞాన మార్గంలో ఉండి పరమాత్మ వైపు వెళ్ళేటువంటి వ్యక్తి కూడా ఒకవేళ జన్మను పొంది ఉన్నాడు, శరీరంలో ఉన్నాడంటే దుఃఖం ఉంటుంది. శారీరకంగా ఉండొచ్చు, ఇంకే పరంగానైనా. కాబట్టి ఆ దుఃఖాలు లేని వాడెవరో పరంపిత పరమాత్మ, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, శరీర ధారణనే చెయ్యని వాడు. శరీర ధారణ ఎవరైతే చేస్తారో వారికి దుఃఖాలే ఉంటాయి. మనకు తెలిసిన విషయం ఏంటిదంటే రాముని గురించి తెలుసు, రామాయణం. అతను కష్టాలు అనుభవించాడు. కృష్ణుని గురించి తెలుసు, మహాభారతం. అదే విధంగా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, వారందరికీ ఒక చరిత్ర ఉన్నది. ఎందుకంటే వాళ్ళు శరీర ధారణ చేసుకున్నారు. శరీర ధారణ చేసుకున్నారంటే కష్టాలు ఉంటాయి. కష్టాలు ఎవరైతే ఎంతెంత ఎక్కువగా కష్టాలు ఓర్చుకొని లోక కళ్యాణం కొరకు ప్రాధాయపడ్డారో వారి యొక్క చరిత్ర మనకు ఇప్పటి వరకు అందుతూ ఉంటది. వారి యొక్క చరిత్ర మనం తెలుసుకుంటామో, అందరి ద్వారా అందుతూ ఉంటది. ఎందుకంటే మనం కూడా అలా నడుచుకోవాలి అని. అంటే దీనికి అర్థం ఏంది అంటే ఎవరైతే మనం విగ్రహాలను తయారు చేసి మొక్కుతున్నామో వారందరూ కూడా మనలాగని జన్మనెత్తారు, కష్టాలను అనుభవించారు. కాబట్టి వారిని మొక్కితే మరి మన యొక్క దుఃఖాలు దూరం అవుతాయా? కావు. ఎందుకంటే ఎవరి దరిదాపుల్లోకి కూడా దుఃఖాలు రాకుండా ఉంటాయో వారిని మనము పూజించినట్లయితే, వారిని నమ్ముకున్నట్లయితే, వారి యొక్క అర్చన చేసినట్లయితే ఆ దుఃఖాలు దూరం అవుతాయి. ఎందుకంటే ఇవి ఆధ్యాత్మిక, ఆది భౌతిక మరియు ఆది దైవిక, ఈ మూడు దుఃఖాలు ప్రపంచంతోనే సంబంధం ఉన్నాయి. ఆధ్యాత్మిక అంటే శరీరంలో కలిగేటువంటి దుఃఖాలు, ఆత్మలో కలిగేటువంటి దుఃఖాలు. ఆత్మ ఎప్పుడైతే శరీర ధారణ చేసుకుంటుందో శరీరం ద్వారా కలిగేటువంటి దుఃఖాలు ఏంటి? కామక్రోధ లోభాల వల్ల కూడా కలుగుతాయి. శరీరంలో రోగం రావడం వల్ల కలుగుతుంది. ఈర్ష్యాద్వేషాలతోనే కలుగుతుంది దుఃఖము. కాబట్టి ఆత్మలో కలిగేటువంటి దుఃఖాలు, ఈర్ష్యాద్వేషం ఎప్పుడు వస్తుంది అంటే మనం శరీర ధారణ చేసుకొని మనకి ఏదైతే లభించదో అది ఇతరులకు ఉంటుందో దాన్ని చూసేసరికి మన దగ్గర లేదు కదా అనేటువంటి ఒక భావన వచ్చి దానిని పొందడం కొరకు ఎన్నో రకాలుగా మనం ప్రయత్నం చేస్తాము. ఆ విధంగా ఏదైతే ఉన్నదో ఈర్ష్యాద్వేషాలు కలగవచ్చు, కామక్రోధ లోభాలు వస్తాయి. అవన్నిటి ద్వారా కలిగేటువంటి దుఃఖం ఏదైతుందో ఆధ్యాత్మిక దుఃఖము. మరి ఆది భౌతిక దుఃఖము, ఆది భౌతిక అంటే భూతాల ద్వారా. భూతాలేంటి? ఇక్కడ భూతాలని పంచభూతాలు కాకుండా ఏవైతే ఇతర ప్రాణులు ఉన్నాయో, మనుషులు మనకు శత్రువులు ఉండొచ్చు, వాళ్ళ ద్వారా కలిగేటి కావచ్చు, క్రూర పశువుల ద్వారా కలిగేటి కావచ్చు, మరియు పాములు, తేళ్లు మొదలగునవి ఏవైతున్నాయో వాటి ద్వారా కలిగేటువంటి దుఃఖము. తర్వాత ఆది దైవిక దుఃఖము. ఆది దైవిక అంటే దేవతల ద్వారా కలిగేటువంటి దుఃఖము. దేవతలు ఎవరు అంటే ఎవరైతే ఉపకారం చేస్తారో వారు దేవతలు. అనగా పంచభూతాలు అనేటివి మనకు దేవతలు. ఎందుకంటే అవి ప్రాణికి ఉపకారం చేయడానికే ఉన్నాయి. వాటిని మనము అడ్డగోలుగా ఉపయోగించుకున్నప్పుడే, వ్యర్థంగా అంటే వ్యతిరేకంగా ఉపయోగించుకున్నట్లయితే మనకు అది దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు, ఎక్కువగా వర్షం పడకపోయేసరికి వేడి కారణంగా ఎన్నో రకాలుగా మనకు భూకంపాల ద్వారా ఈ విధంగా మనకు ఎన్నో రకాలుగా ఈ భూతాల ద్వారా దుఃఖం లభిస్తుంది. కాబట్టి వీటన్నింటిని నడిపించేది పరంపిత పరమాత్మనే. కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఆధీనంలో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అందుకనే ఆ దుఃఖాల నుండి దూరం చేసేటువంటి శక్తి ఒకే ఒక పరమాత్మకే ఉంటుంది. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి స్తుతిస్తున్నారు ఎవరో? ప్రియమేధ ఆంగిరసుడు. ఎక్కువగా ఆ పరమేశ్వరుడు కామము, క్రోధం మరియు లోభం ఈ మూడింటిని ఆపేస్తాడు. త్రిష్టుభం అంటే ఈ మూడింటిని, కామ క్రోధ లోభాలు ఏవైతే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖములే కాకుండా కామ క్రోధ లోభం ఈ మూడు కూడా అతి ఉత్కృష్టమైనవి. మన శత్రువులు, ఉత్కృష్టమైనటువంటి శత్రువులు అనమాట. వాటిని కూడా నాశనం చేసేది, సమాప్తం చేసేటువంటి శక్తి పరమాత్మ దగ్గరనే ఉంది. వాటిని కూడా పరమాత్మని ఆపేస్తాడు.
ఇతడు ఇషం నిరంతరము ప్రేరణను ఇచ్చే ఆ పరమాత్మను స్తుతిస్తాడో. ప్రియమేధుడు ఆంగిరసుడు ఎవరిని స్తుతిస్తాడంటే నిరంతరం ప్రేరణను కలిగించేటువంటి పరమాత్మను. మనం ఏదైతే మందిరంలో మనం విగ్రహాన్ని మూర్తిని తయారు చేసి పెట్టామో అది అక్కడే ఉంటుంది, నిరంతరం మన వెంట ఉండదు. అది అక్కడికి మనం కూడా వెళ్తేనే అది మనకు సన్నిధి అవుతుంది, దాని దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ ఆ మూర్తి మన దగ్గరికి రాదు. కానీ పరంపిత పరమాత్మ సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ మనలో ఉన్నాడు, నిరంతరం మన వెన్నంటి నిరంతరం ప్రేరణను ఇస్తూ ఉంటాడు. మనం లోపలికి అంతర్ముఖులం అయితే తెలుస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళని, ఏ మందిరాల లోపలికి వెళ్ళని, ఏ మూర్తుల దగ్గరికి వెళ్ళినా సరే మనం మాత్రం ఆ మూర్తి లోపలికి వెళ్ళము, కానీ మనలో ఉన్నటువంటి మన లోపలికే వెళ్తాము, మనలోనే మనము ధ్యానిస్తాము, మనలోనే మనము పరమాత్మను వేడుకుంటాము, కోడుకుంటాము, ప్రార్థన చేస్తాము, పూజ చేస్తాము కళ్ళు మూసుకొని. అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా అన్ని బొట్లు పెట్టి అలంకరణ పెట్టేస్తాం, మూర్తికి పెట్టి కూడా అందులోకి వెళ్తాం, మనం వెళ్ళాం, మనం ఇక్కడ చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకుంటాం అంతే. మళ్ళీ ఎక్కడ మాట్లాడుకుంటున్నాం? ఇక్కడనే. కాబట్టి అంతటా ఉంటాడు, ఆయనకు మూర్తి అనేది, ఈ ప్రపంచమే ఒక మూర్తి, లేదా ఈ మానవుడే ఒక మూర్తి. అందులో ఉన్నటువంటి ఈ మానవుడు అనేటువంటి మూర్తి లోపల, లేదా ఇతర ప్రాణులైనటువంటి మూర్తులు ఏవైతే వాటన్నింటిలో ఉన్నాడు. ఈ ప్రపంచం ఏదైతే ఉందో అన్ని కూడా ఒక్కొక్క మూర్తిగా చూసుకున్నట్టే అన్నింటిలో ఉన్నాడు. కానీ ఈ మూర్తి లోపల, అంటే నీవు ఏ మూర్తిలో అయితే ఉన్నావో అందులోనే నీవు అతని యొక్క ధ్యానం చేస్తావు, అందులోనే నువ్వు స్మరిస్తావు, అందులోనే నీవు వేడుకుంటావు, కోరుకుంటావు. కాబట్టి ఆ మూర్తి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలి నిరంతరము. అందులో ఉన్నటువంటి పరమాత్మ, ఈ మూర్తిలో ఉన్నటువంటి, ఈ మూర్తిలో నీవు ఉన్నావు, నీలో పరమాత్మ ఉన్నాడు. అందులో ఉన్నటువంటి పరమాత్మ నిరంతరం నీకు ప్రేరణను ఇస్తూ ఉంటాడు. దానిని మనము గుర్తించాలి అంటే అంతర్ముఖం కావాలి. బయట వెళ్ళి వెతికితే ఆ ప్రేరణ వినబడదు, బయట వెళ్ళి వెతికితే అతని యొక్క ఆకారం కనబడదు. మన లోపలికి వెళ్ళినట్టయితే అతని యొక్క తేజస్సును మనం అనుభూతి చెందుతాము, అతని యొక్క ప్రేరణను వినగలుగుతాము, బయట వినలేము. కాబట్టి నిరంతరం ప్రేరణను ఇచ్చే ఆ పరమాత్మను స్తుతిస్తాడు ఎవరు? ప్రియమేధ ఆంగిరసుడు. ఆ పరమేశ్వరుడు హృదయస్థుడు, హృదయంలో స్థిరమై ఉండి ఎల్లప్పుడూ సన్మార్గంలో నడిచేందుకు అందరినీ ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ పరంపిత పరమాత్మ హృదయస్థుడు, అంటే హృదయంలో స్థితమై ఉన్నటువంటి వాడు, నిరంతరము మన హృదయంలో ఉన్నాడు. మన హృదయం అంటే మనం ఎక్కడైతున్నామో అక్కడనే పరమాత్మ ఉన్నాడు. ఆ విధంగా ఉండి నీలోనే స్థితుడైనటువంటి, నీలోనే స్థిరమై ఉన్నటువంటి పరమాత్మ నిరంతరం నీకు ప్రేరణను ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా అందరిలో ఉన్నాడు, అందరికీ ప్రేరణను ఇస్తూ ఉంటాడు. ప్రియమేధుడు ఆ పరమేశ్వరుని ఉపాసన అందుకొరకు చేస్తాడు. ప్రియమేధుడు ఆ పరమాత్మ యొక్క ఉపాసన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే అందుకొరకు. ఎందుకనగా బంధద్వీరాయ, అతనికి ఎల్లప్పుడూ స్తుతించే శక్తి లభించాలి. అందుకొరకు చేస్తున్నాడు. ఎవరు? ప్రియమేధుడు పరమాత్మ యొక్క స్తుతి చేస్తున్నాడు, పూజిస్తున్నాడు, లేదా ధ్యానం చేస్తున్నాడు. ఎందుకు అంటే తనలోనే స్మరిస్తున్నాడు. ఎందుకు అంటే అతనికి ఎల్లప్పుడూ స్తుతించేటువంటి శక్తి, పరమాత్మను నిరంతరం స్తుతించేటువంటి, ఏ విధంగా అయితే పరమాత్మ నిరంతరం ప్రేరణను ఇస్తున్నాడో ఆ విధంగానే నిరంతరం పరమాత్మ యొక్క స్తుతి చేసేటువంటి శక్తి లభించాలి. అనగా అతనికి యశోవంతమైనటువంటి, ప్రశంసనీయమైనటువంటి బలము కలగాలి. నిరంతరం పరమాత్మను స్తుతించేటువంటి శక్తి కలగాలి. ఆ శక్తిని చూసి ఇతరులు కూడా అతన్ని స్తుతించాలి. ఆ విధమైనటువంటి యశోవంతమైనటువంటి బలము, రాముని కృష్ణుని మనము ఇప్పటి వరకు కూడా గుర్తుకు చేస్తూ ఉంటాం. అతని యొక్క యశస్సును, అతని యొక్క కీర్తిని, మర్యాద పురుషోత్తముడు యోగిరాజు శ్రీకృష్ణుడు ఈ విధంగా అతని యొక్క ఆత్మ అనగా తన యొక్క ఇంద్రియాల యొక్క అదుపులో పెట్టుకోవడం. రాముడు కూడా మర్యాద పురుషోత్తముడు, అంటే తన యొక్క ఇంద్రియాలను తన ఆధీనంలో పెట్టుకున్నాడు కాబట్టి మర్యాద పురుషోత్తముడు అయినాడు. శ్రీకృష్ణుడు కూడా తన యొక్క ఇంద్రియాలను తన ఆధీనంలో పెట్టుకొని పరమాత్మకు సమర్పితమే, ఇద్దరును పరమాత్మకు సమర్పితమే. ఆ విధంగా ఉన్నారు కాబట్టి అతన్ని శ్రీకృష్ణ యోగి రాజు అంటారు. కాబట్టి ఆ విధంగా యశోవంతమైనటువంటి, కీర్తివంతమైనటువంటి, ప్రశంసనీయమైనటువంటి బలము మాకు కలగాలి. పరమాత్మ యొక్క ఉపాసకుడు ఎక్కడ ప్రాకృతిక భోగాలలో చిక్కుకొనందున శక్తి లాభమును పొందుతాడో అక్కడ అతడు అందరితో బంధుత్వం యొక్క అనుభూతిని చెందుతూ మరియు ఆ బలను రక్షించడంలో వినియోగిస్తూ
ప్రశంసకు యోగ్యుడు కూడా అవుతాడు. పరమాత్మ యొక్క ఉపాసకుడు ఎలా ఉంటాడంటే నిరంతరం పరమాత్మను ఉపాసించేటువంటి వ్యక్తి నిరంతరం పరమాత్మ ప్రేరణను ఇస్తూ ఉంటాడు కదా, ఆ ప్రేరణను వినేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే ప్రాకృతిక భోగాలలో చిక్కుకోకుండా ఉంటాడు. కాబట్టి నిరంతరం పరమాత్మ యొక్క స్తుతి చేసేవాడు కాబట్టి అందుకని భౌతిక పదార్థాల లోపల భౌతిక ఐశ్వర్యం లోపల చిక్కుకోడు, ఇంద్రియాలకు వశము కాడు, ఇంద్రియాల లోపల మునిగి ఉండడు, అదే విధంగా భోగ విలాసంలో పడి ఉండడు. కాబట్టి అతనికి శక్తి లభిస్తుంది, శక్తి లాభం కలుగుతుంది. ఆ కారణంగా మరియు అందరితో ఆ శక్తి వలన అందరితో బంధుత్వాన్ని ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే ఆ శక్తిని ఇతరులకు ఉపకారం కొరకు ఉపయోగిస్తాడు. కాబట్టి వ్యర్థంగా ఉపయోగించకుండా, విధ్వంసం చేసేందుకు ఉపయోగించకుండా, తను భోగ విలాసాల్లో పడడానికి ఉపయోగించకుండా ఇతరుల రక్షణ కొరకు ఉపయోగిస్తాడు. కాబట్టి ఆ విధంగా చేస్తూ మరియు తన యొక్క బలాన్ని రక్షించుకోవడంలో వినియోగిస్తూ స్తుతికి ప్రశంసకు యోగ్యుడు అవుతాడు. అతని బలము స్తుతించబడుతుంది, అతని యొక్క బలాన్ని స్తుతించబడుతుంది. హనుమంతుని బలం ఇప్పటికి కూడా చెప్పుకుంటారు, హనుమంతుని యొక్క బలం కావాలి అని. ఆ విధంగా బలాన్ని స్తుతించేటట్టు ఆ విధంగా శక్తిని సంపాదించుకుంటారు. ఎవరైతే పరమాత్మ యొక్క ఉపాసన చేస్తారో ఇతడు వందద్వీరుడు అవుతాడు. ఇంకా ఏమవుతాడు అతడు? వందద్వీరుడు, వందనీయుడు మరియు స్తుతించదగినటువంటి వీరుడు అవుతాడు. స్తుతించదగినటువంటి వీరుడు. హనుమంతుణ్ణి ఇప్పటి వరకు కూడా ఎంతమంది బలం కావాలి, శక్తి కావాలి అంటే జై హనుమాన్ అనుకుంటా వెళ్తారు కదా, ఆ విధంగా అతి బలవంతుడు. అతడు యొక్క బలం ఎలా అంటే సూక్ష్మాతి సూక్ష్మ శరీరాన్ని తయారు చేసుకొని కూడా నీటి లోపల కూడా ప్రవేశించేది, అదే విధంగా గాలిలో కూడా ఎగిరిపోయేది. అలాంటి శక్తి అంటే శరీరాన్ని అల్కగా చేసుకునేది, శరీరాన్ని బరువుగా కూడా చేసుకునే, శరీరాన్ని ఉన్నతంగా చేసుకునేటువంటి శక్తి మరియు సూక్ష్మంగా చేసుకునేటువంటి శక్తి అతనికి ఉన్నది. కాబట్టి ఆ విధంగా హనుమంతుడు ఇప్పటి వరకు మనం గుర్తుకు చేసుకుంటాం. కాబట్టి ఆ హనుమంతుడు ఆ విధంగా ఈ పరమాత్మ సన్నిధిలో చేరుకున్నారు. మనం అతని పూజ చేయడం కాకుండా అతను ఎవరి ద్వారా ఎవరిని స్తుతించడం వల్ల ఆ బలం లభించిందో వారిని మనం స్తుతించినట్లయితే ఆ బలము లభిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ప్రియమేధ ఆంగిరసుడు కూడా అలా చేసినటువంటి వ్యక్తే. అప్పుడు అతడు ఏమవుతాడు? వీరుడు, వందనీయుడు అయినటువంటి స్తుతించదగినటువంటి వీరుడు అవుతాడు. రెండవది ఇందవే పరమ ఐశ్వర్య ప్రాప్తి కొరకు అవమ ఐశ్వర్యం, పరమ ఐశ్వర్యాన్ని పొందేందుకు అవమ ఐశ్వర్యం అంటే ధనధాన్యాలు, భౌతికంగా ఏవైతున్నాయో ఐశ్వర్యాలు వాటిని ధనధాన్యాలు అయితే ప్రకృతి ఉపాసకుడు కూడా అవలీలగా తేలికగా సులభంగా పొందుతాడు, ఏ కష్టం లేకుండా. అంటే అవలీలగా పొందొచ్చు. భౌతిక ఐశ్వర్యాలు ఏవైతున్నాయో వాటిని మాత్రము అవమ ఐశ్వర్యం అని చెప్పారు ఇక్కడ. ఇందవే అంటే పరమ ఐశ్వర్యము ఏదైతుందో పరమ ఐశ్వర్యం కాకుండా అవమ ఐశ్వర్యం అంటే భౌతిక ఐశ్వర్యం, అంటే దిగజార్చేది, కిందికి తీసుకుపోయేటటువంటిది, అధోగతి పాలి చేసేటువంటి ఐశ్వర్యం అయితే ప్రకృతిని ఉపాసించేటువంటి వాడు, ఈ పంచభూతాల్లో చిక్కుకొని ఉన్నటువంటి వాడు ఎవరైతున్నారో అతను కూడా సంపాదిస్తాడు, అవలీలగా సంపాదిస్తాడు. కానీ జ్ఞానము మరియు భక్తి మొదలగు ఉత్కృష్టమైనటువంటి ఐశ్వర్యం అయితే పరమేశ్వరునితోనే లభిస్తుంది. జ్ఞానైశ్వర్యమో మరియు భక్తి ఏదైతుందో, భక్తి కూడా అందరికీ భక్తి లేదంటే ఆ భక్తి కలవడానికి కూడా పరమాత్మ యొక్క కృప కావాలి. పరమాత్మ యొక్క కృప కావాలి అంటే కూడా పరమాత్మ సన్నిధిని వెళ్ళినప్పుడే అవుతుంది. ఎవరికైతే కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు? పరమాత్మను తలుచుకుంటారు, కష్ట సమయంలో వెళ్తారు, పరమాత్మ యొక్క కృప కావాలి, పరమాత్మ యొక్క ఆశీర్వాదం కావాలి, పరమాత్మ మమ్మల్ని రక్షించాలి అని. కానీ ఎవరైతే సుఖాలలో కూడా పరమాత్మను కోరుకుంటారో వారికి ఉత్తమ ఐశ్వర్యం, జ్ఞానం మరియు భక్తి మొదలైన ఉత్తమ ఐశ్వర్యం లభిస్తుంది. దాని కొరకు పరమాత్మను స్మరించాలి. 3 ధియ, బుద్ధి ద్వారా మీ అందరూ మేధసాతయే, మేద్రి సంఘం అనగా కలిసి సేవించడానికి, కలిసి సంభజనం పంచుకోవడానికి, కలిసి చేయడం కొరకు, కలిసి ఉపాసన చేయడం కొరకు. ప్రభు ఉపాసకులు ఒక వ్యాపక కుటుంబంను తనదిగా చేసుకున్నందున ఒంటరిగా తినలేరు. ఎవరైతే బుద్ధి ద్వారా అందరితో కలిసి ఉపాసన చేస్తారో, అందరితో కలిసి పంచుకొని తింటారో, తినగలిగిన వస్తువున్నా ఏదైతుందో అందరితో పంచుకొని అంటే పరమాత్మను అందరు ఎవరైతే కలిసి ఉపాసన చేస్తారో లేదా పరమాత్మను ఉపాసన చేసేటువంటి వ్యక్తి ఎలా ఉంటారంటే ఒక వ్యాపక కుటుంబంను తనదిగా చేసుకున్నందున, ఒక కుటుంబాన్ని తనదిగా చేసుకున్నాడు కాబట్టి అతను
ఒంటరిగా తినలేడు. వారి సిద్ధాంతం ఏంటి? కేవలాఘో భవతి కేవలాది. మోఘమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీమి వదై సత్సస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాది. కేవల అఘ అనగా ఇక్కడ పాపము. ఎవరైతే ఒక్కరే భుజిస్తారో వారు పాపాన్ని భుజించేవారు అవుతారు అని. కాబట్టి పరమాత్మ యొక్క ఉపాసకులు ఒంటరిగా భుజించరు, ఎందుకంటే వసుధైవ కుటుంబకం అవుతుంది. కాబట్టి అతడు ఒంటరిగా భుజించడము పాపం అనుకుంటాడు. మరియు చివరకు పురంధ్య అతడు రక్షణ మరియు పూరించే బుద్ధి కొరకు పరమేశ్వరుని ఉపాసన చేస్తాడు. ఒంటరిగా భుజించడం పాపం అనుకుంటాడు. కాబట్టి అతను ఏం చేస్తాడంటే తనను తాను రక్షించుకోవడానికి, ఇతరులను కూడా రక్షించడం కొరకు, మరియు విభజించి పంచుకొని మెదులుకునేటువంటి బుద్ధి కొరకు ఏం చేస్తాడో పరమాత్మను ఉపాసన చేస్తాడు, పరమాత్మ యొక్క ప్రార్థన చేస్తాడు. ప్రపంచములో విచారశీలుడైనటువంటి పురుషుడు ఈ తత్వంను అర్థం చేసుకుంటాడు అనగా సుఖవంతుడు అతడే. ప్రపంచం లోపల విచారశీలుడు, బుద్ధిమంతుడు, బుద్ధిమంతంగా విచారణ జరిపేటువంటి పురుషుడు ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటాడు. ఏంటి అంటే ఎవరు నైరాశ్యం అవలంబితం, నిరాశను తనదిగా చేస్తున్నాడో, ఎవరైతే నిరాశను తనదిగా చేసుకుంటాడో అతడే సుఖవంతుడు అని. నిరాశ అంటే ఇక్కడ మనము ఏవైనా పనులు చేస్తే కాకపోయేసరికి మనం నిరాశ చెందుతాం కదా, అది కాదు అక్కడ. అనగా నిరాశ అంటే ఏదైతే పరమాత్మను వేడుకుంటున్నామో అది పొందనందున నిరాశ కలుగుతుంది. మరియు దేని ద్వారా మనము దుఃఖాన్ని పొందుతామో దాని నుండి దూరం కావడం. వాస్తవంగా ప్రపంచంలో ఆశతో నడుచుకోవడమే దుఃఖంకు కారణం. ప్రపంచంలో మనం ఆశతో నడుచుకుంటాం, అవి లభించకపోతే నిరాశ చెందుతాం. కాబట్టి ఆ నిరాశకు గురి కాకూడదు. ఆశతో నడుచుకోవడమే దుఃఖానికి కారణం. నిరాశ యొక్క మొదటి అవస్థ మనుషుణ్ణి సన్మార్గం పైన తీసుకువెళ్తుంది. ఎవరికైతే నిరాశ కలుగుతుందో అతని యొక్క మొదటి అవస్థ ఎలా ఉంటుందంటే సన్మార్గంలో, సత్మార్గంలో, మంచి మార్గంలో తీసుకెళ్తుంది. అది అతన్ని ప్రపంచంలో చిక్కుకోనివ్వదు. ఆ విధంగా సన్మార్గంలో వెళ్ళేటువంటి వారు ఎవరైతే అతడు ప్రపంచంలో చిక్కుకోడు. నిరాశ అనేది సన్మార్గంలో తీసుకెళ్తుంది కాబట్టి అది అతన్ని ప్రపంచంలో చిక్కుకోనివ్వదు. నిరాశ యొక్క ప్రబలత్వం భోగాలలో ఇరికిస్తుంది. నిరాశను మనం పడి అందులో ఇంకా మునిగిపోవడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? భోగాలలో ఇరికిస్తుంది, నాకు ఇది కావాలి అనేటువంటిది. మనుషుడు ఎల్లప్పుడూ నశలో అనగా మత్తులో ఉండాలనుకుంటాడు. మానవుడు ఎప్పుడు కూడా ఒక మత్తులో ఉండిపోవాలి అని అనుకుంటాడు. అందుకే ఈ రోజులలో అందరూ మత్తు పదార్థాలకు ఎగబడుతున్నారు, ఉండాలనుకుంటాడు. ఈ నిరాశ యొక్క తీవ్రతే ఆత్మహత్యకు దారి తీస్తుంది. మత్తులో ఉన్నటువంటి వ్యక్తి నిరాశ కలిగిందంటే అది అతనికి పూర్తిగా మైండ్ అనేది ఇదైపోతా ఉంటది. కాబట్టి అలాంటి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడతాడు. సూసైడ్ అంటారు కదా, ఆత్మహత్యను చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఆ విధంగా దారి తీస్తుంది. కాబట్టి ఆ నిరాశను మాత్రం రానివ్వకూడదు. ఆశను పెట్టుకోవాలి దేంట్లో? ఈ ప్రపంచంలో కాదు, ప్రపంచం పట్ల నిరాశ కలగాలి. పరమాత్మ యొక్క జ్ఞానము ఏదైతుందో, పరమాత్మ యొక్క బుద్ధి ఏదైతుందో, శక్తి ఏదైతుందో దాని కొరకు మనము ఆశ పెట్టుకోవాలి. దాని పట్ల నిరాశ చెందకూడదు. ఈ ప్రపంచం పట్ల నిరాశ చెందడమే మంచిది. ప్రభు యొక్క ఉపాసకుడు నిరాశ యొక్క మొదటి అవస్థలో ఉంటూ ఎల్లప్పుడూ రక్షణ బుద్ధిని తనదిగా చేసుకుంటాడు. పరమాత్మ ఉపాసకుడు ఎలా ఉంటాడంటే నిరాశ యొక్క మొదటి అవస్థలో ఉంటూ నిరంతరం పరమాత్మ యొక్క బుద్ధి ఏదైతుందో పాలక రక్షణ బుద్ధిని తనదిగా, అంటే రక్షించేటువంటి బుద్ధి ఏదైతుందో తనదిగా చేసుకుంటాడు. అతడు హింసించి తన రాజ్యము, సుఖాలు మరియు భోగాలను పెంచుకోవాలని అనుకోడు. బుద్ధి ద్వారా విచారణ జరిపి ఇతరులను హింసించి, ఇతరులను బాధ పెట్టి తన రాజ్యాన్ని కానీ మరి సుఖాలను కానీ భోగాలను కానీ అనుభవించాలని చెప్పి అనుకోడు. అలాంటి బుద్ధి ద్వారా ఏమవుతుంది? ప్రపంచంలో చిక్కుకొని అధోగతి పాలవుతారు. కాబట్టి జ్ఞానవంతుడైనటువంటి వాడు పరమాత్మ యొక్క బుద్ధిని, జ్ఞానపూర్వక బుద్ధిని కోరుకున్నటువంటి వ్యక్తి లేదా జ్ఞాన బుద్ధిని తనదిగా చేసుకున్నటువంటి వ్యక్తి ఈ విధంగా విచారించడు. ఆ విధంగా ఈ ప్రభు ఉపాసకుడు ప్రాపంచిక భోగాలను ఇష్టపడేవాడు కాకుండా ప్రియమేధ అనగా బుద్ధి మరియు జ్ఞానంను ప్రియమైన వస్తువులుగా అనుకునేవాడు అవుతాడు. ఈ విధంగా పరమాత్మ యొక్క ఉపాసకుడు ఈ ప్రపంచం యొక్క భోగ పదార్థాలను ఇష్టపడేవాడు కాదు, భోగ పదార్థాలను
కోరుకునేవాడు కాదు. అతడు ఎలా ఉంటాడు? ప్రియమేధ అనగా బుద్ధిని మరియు జ్ఞానాన్ని ప్రియమైన వస్తువులుగా చేసుకునేవాడు కాబట్టి అతడు ప్రియమేధ. ఆ వినష్ట అయిన శక్తి కలవారైనందున ఆంగిరసుడు అయితే అవుతాడు. వినష్టం అంటే నాశనం కానటువంటి శక్తి అనగా పరమాత్మ యొక్క బుద్ధి ద్వారా జ్ఞానం ద్వారా ఉపకారం చేయగలిగిన శక్తి కలవాడైనందున అతడు ఆంగిరసుడు అవుతాడు. భావార్థము: మేము ప్రభు ఉపాసకులము అయ్యి ప్రశంసనీయమైనటువంటి బలము కలవారము, జ్ఞానరూప పరమైశ్వర్యం కలవారము, అందరితో కలిసి భుజించేవారము మరియు పాలక రక్షణ బుద్ధి కలవారం అవుతాము. పోషించేటువంటి రక్షించేటువంటి బుద్ధిని కలవారం అవుతాము. మేము కూడా ఏ విధంగా ప్రియమేధ మరియు ఆంగిరసుడు ఏ విధంగా అయితే అయ్యారో అదే విధంగా మేము కూడా పరమాత్మ యొక్క ఉపాసకులం అయ్యి మా యొక్క బలము స్తుతించదగినదిగా అలాంటి బలం కలిగిన వారము, స్తుతించబడేటువంటి తేజోవంతమైనటువంటి జ్ఞానం కలవారము మరియు అందరితో కలిసి భుజించేవారము, అదే విధంగా రక్షించేటువంటి బుద్ధి కలవారం అవుతాము. ఆ విధంగా ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాం. పరమాత్మ యొక్క సన్నిధిలో ఉంటే ఎలా ఉండాలి? ప్రాకృతిక భోగాల్లో పడినట్లయితే ఆ ప్రపంచం అనేది మనల్ని మళ్ళీ పైకి లేవకుండా ఎంత లోతు కంటే అంత లోతుకు తీసుకెళ్తుంది. కాబట్టి అందులో చిక్కుకున్నటువంటి వ్యక్తి బయటపడాలంటే చాలా కష్టం. కాబట్టి అందుకనే నిరంతరం పరమాత్మ యొక్క ఉపాసన చేస్తూ భోగాలను అనుభవించినట్లయితే ఆ భౌతిక పదార్థాల్లో చిక్కుకోకుండా ఉంటాడు. కాబట్టి పరమాత్మను ఎక్కడో మందిరంలో పెట్టి మనం అక్కడ పూజించడం కాకుండా అంతటా ఉన్నటువంటి పరమాత్మను మనం నిరంతరం మన యొక్క మనసులో ఈ మందిరం లోపల ప్రార్థన చేసుకున్నట్లయితే మన లోపల కామక్రోధాలు అనేటువంటివి కలగవు. మనకు ఉదాహరణ, నిన్న ఒకరు ఈ లక్ష్మి గారు ఒక ప్రశ్న అడిగారు, దాని ద్వారా కొంచెం విషయం చర్చ జరిగింది. ఏంటంటే కాశీ లోపలికి వెళ్ళినామంటే అక్కడ లోపలికి ఆటోమేటిక్ గా మనము పరమాత్మను వేడుకోవడం కొరకు అందులో లీనమైపోతాము అని చెప్పి అన్నారు. అది వాస్తవం. ఎందుకంటే అక్కడ వాతావరణం ఏంటి అంటే అక్కడ ఒక మందిరం ఏర్పాటు చేయబడింది కాబట్టి అక్కడ యొక్క మందిరం ఉన్నది అంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి భావన మనకు ఉంటుంది. కాబట్టి మనం అక్కడ ఏ పాపం చేసినా, ఎలాంటి విచారం జరిపినా, ఎలాంటి కర్మలు చేసినా భగవంతుడు మనల్ని చూస్తాడు అనేటువంటి అనుభూతి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ గా మనం అందులోకి పరమాత్మ లోపలికి లీనం అవడానికి ప్రయత్నం చేస్తాము. అదే విధంగా మన ఇళ్లల్లో కూడా ఏదైతే పూజా మందిరం ఉందో దాని బయట ఎన్నో రకాలుగా చేస్తారు. కానీ ఆ పూజా మందిరం లోపలికి అడుగు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే అందరూ అడుగు పెట్టారని ఇంకా వేరే విచారాలు జరగనివ్వరు. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి భావన ఉంటుంది. అప్పుడు ఆ మందిరం లోపలికి, అక్కడ యాత్రలో వెళ్ళినటువంటి మందిరం లోపలికి వెళ్ళినా, మన ఇంట్లో నిర్మాణం చేసుకున్నటువంటి మందిరం లోపలికి వెళ్ళినా అప్పుడు ఏం చేస్తామంటే శరీరం శుద్ధితో పాటుగా మన లోపల ఉన్నటువంటి మానసిక చెడు విచారాలు ఏవైతే వాటిని బయటనే వదిలిపెట్టి లోపలికి వెళ్తాం. కాబట్టి అక్కడ మనకు మనస్సు అనేది స్థిరమవుతుంది, లేదా ఆధ్యాత్మిక బుద్ధి కలుగుతుంది, భక్తి కలుగుతుంది అక్కడ. అదే విధంగా ఈ శరీరమే పరమాత్మ ద్వారా తయారు చేయబడినటువంటి మందిరము, తీర్థయాత్ర కొరకు ఇది నిర్మాణం చేయబడినటువంటి రథము, మందిరము. ఈ మందిరంలో నీవు ఉన్నావు, ఇందులోనే పరమాత్మ ఉన్నాడు. కాబట్టి నిరంతరము పరమాత్మ ఏ విధంగా అయితే మందిరం లోపలికి వెళ్తే అక్కడ పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఏ చెడు పనులు చెయ్యకూడదని అనుకుంటున్నావో, అదే విధంగా ఇందులో ఆ పరమాత్మని ఏ విధంగా అయితే మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏ విధంగా లోపలిని వేడుకుంటున్నామో అదే విధంగా ఇందులో ఎప్పటికీ ఉంటాడు. మనం ఎక్కడ ఉన్నా ఏమి చేసినా ఈ మందిరంలో ఎప్పుడు ఉంటాడు. కాబట్టి మన ఆలోచన ఏ విధంగా అయితే మందిరం లోపలికి వెళ్ళినప్పుడు జరుగుతుందో, వెళ్లే ముందు జరుగుతుందో, అదే ఆలోచన నిరంతరం ఉండాలి. పరంపిత పరమాత్మ నాలో ఉన్నాడో, నాలో ఉండి నన్ను నిరంతరం చూస్తున్నాడు, ఏ విధంగా అయితే మందిరం లోపల చూస్తున్నాడు అని అనుకుంటున్నానో అదే విధంగా ఈ మందిరంలో ఉన్నటువంటి పరమాత్మ నిరంతరం నన్ను చూస్తున్నాడు. కాబట్టి నేను అతి జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చేతుల ద్వారా చేయడమా, నోటి ద్వారా పలకడమా, లేదా కళ్ళ ద్వారా ఎవరినన్నా కోపంగా చూడడం అలాంటివి కాకుండా ముందుగా నా లోపల ఏదైతే విచారణ, చెడు చెయ్యాలనేటువంటి విచారణ అవుతుందో అది రాకుండా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే నాలో విచారణ జరుగుతుందో అప్పుడే పరమాత్మ నన్ను చూస్తూ ఉన్నాడు, నన్ను ఆపుతూ ఉన్నాడు, నాకు ప్రేరణ ఇస్తూ ఉన్నాడు. కానీ అది నేను వినడం లేదు. అది వినడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆ మందిరం లోపలికి వెళ్ళి వినడం కాదు, మన ఇంట్లో నిర్మాణం చేసుకున్నటువంటి మందిరంలో కాదు. మందిరం లోపలి వరకు వెళ్తున్నావు, అక్కడ యాత్రకు వెళ్ళి మందిరం లోపల దాకా వెళ్తున్నావు, మన ఇంట్లో కట్టుకున్న గుడి ఏదైతుందో అందులో కూడా వెళ్తున్నావు.
కానీ నీవు అందులో ఏదైతే పరమాత్మ అని అనుకుంటున్నామో అందులోకి వెళ్ళడం లేదు. నువ్వు వెళ్ళలేవు కూడా, ఆ మూర్తి లోపలికి వెళ్ళలేవు కూడా. ఆ శక్తి నీకు లేదు. కాబట్టి అందుకనే నీవు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీవు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నీవు ఏ మందిని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం లేదు. నీవు నాకు ఒక రూపాన్ని తయారు చేయాల్సిన అవసరం లేదు. ఈ రూపాన్ని నేను తయారు చేసి ఇచ్చాను, ఇందులోనే ఉన్నాను, అందులో చూసుకో అని చెప్పి పరమాత్మ మనకు ప్రేరణనిస్తూ బుద్ధినిచ్చి ఆ బుద్ధి లోపల జ్ఞానాన్ని నింపి ఇచ్చాడు. కాబట్టి ఆ బుద్ధిపూర్వకంగా మనము పరమాత్మను స్మరించినట్లయితే, ఈ మందిరం లోపల నిరంతరం స్మరించినట్లయితే, ఎప్పుడైతే పూజకు వెళ్తున్నామో అప్పుడే స్మరిస్తాం, అప్పుడే శుద్ధిగా ఉన్నాం అనుకుంటాము. శారీరకంగా కూడా శుద్ధిని చేసుకుంటాం, లోపల మలాన్ని అట్లనే పెట్టుకొని. అక్కడికి వెళ్ళి కూడా కొందరు ఏం చేస్తారంటే, ఏ పరమాత్మ నాకు అతను నాకంటే ఎక్కువ డబ్బులో ఉన్నాడు కాబట్టి అతను నాశనం కావాలి, నాకు ఎక్కువ డబ్బు కావాలి, నేను అతన్ని నాశనం చేయడానికి వెళ్తున్నాను కాబట్టి నాకు సహకరించు అని వెళ్ళేవారు కూడా ఉంటారు. ఆ విధంగా వెళితే అక్కడ ఎక్కడికి వెళ్ళినా నీకు లాభం ఉండదు. నువ్వు ఎంత శుద్ధిగా బయట ఎంత శరీరాన్ని శుద్ధి చేసుకున్నా, నీ లోపల మలినం ఏదైతుందో ఆ మలినాన్ని పెట్టుకొని వెళ్తే అది లాభము ఉండదు. ఎందుకంటే పరమాత్మ తథాస్తు అంటాడు. నీవు ఏదైతే కోరుకుంటున్నావో అది తథాస్తు వెంటనే. కానీ దానికి ఫలితం ఏదైతే నువ్వు ఇతరులకు నాశనం కోరుకుంటున్నావు అది కూడా తథాస్తు అవుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఎల్లప్పుడూ నిరంతరము ఇందులో ఉన్నటువంటి పరమాత్మను స్మరిస్తూ ఈ మందిరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఇందులో పరమాత్మ ఉన్నాడు, పవిత్రుడైన వాడు ఉన్నాడు, పాపరహితుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు, ఏ క్లేశాలు లేనటువంటి వాడు, ఏ దోషాలు లేనటువంటి వాడు, ఈర్ష ద్వేషాలు లేనటువంటి పరమాత్మ మనలో ఉన్నాడు. కాబట్టి అందులో ఉన్న పరమాత్మలో నేను ఉన్నాను కాబట్టి అట్లాంటి విచారణ జరగకూడదు అనేటువంటి భావన తెచ్చుకున్నట్లయితే అప్పుడు మనము పరమాత్మను స్తుతించే వాళ్ళం అవుతాము. అప్పుడు మనం వేడుకోకుండానే ఆటోమేటిక్ గా మనకు శక్తిని ఇస్తాడు పరమాత్మ, జ్ఞానాన్ని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు, అన్ని కలిగిస్తాడు, పంచుకొని తినేటువంటి ఒక విచారణ కలిగిస్తాడు. కాబట్టి ముందు మనం చేయాల్సింది ఏంటంటే మన లోపల ఉన్నటువంటి కామక్రోధాలను దూరం చేసేసుకోవాలి. అది ఎలా జరుగుతుందంటే నాలోనే ఉన్నాడు పరమాత్మ, నన్ను నిరంతరం చూస్తున్నాడు అనేటువంటి భావన ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ఏ విధంగా అయితే మందిరం లోపలికి వెళ్ళినప్పుడు భావన కలుగుతుందో ఆ భావనను ఈ మందిరాన్ని నిర్మాణం చేసినటువంటి పరమాత్మ, మనం 100 సంవత్సరాల వరకు ఒకవేళ మనం జీవించి ఉన్నట్లయితే ఆ 100 సంవత్సరం వరకు ఈ మందిరం ఉంటుంది. అందులో మనం ఉంటున్నాము, మన లోపలే పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఆ పరమాత్మను అక్కడ చూడడానికి ప్రయత్నం చేసినావంటే ఆ 100 సంవత్సరాల లోపల నీకు ఎంత జ్ఞానం కలుగుతుంది, ఎంత ప్రియమైపోతాడు పరమాత్మ, నీవు పరమాత్మకి ఎంత ప్రియమవుతావు, అప్పుడు ముక్తి లభిస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నము చెయ్యాలి. ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి కూర్చోడం కాదు, అందరిలో ఉండి అందరితో కలిసి ఉండే నీవు పరమాత్మ యొక్క స్థుతి చెయ్యాలి. అప్పుడే నీకు శక్తి లభిస్తుంది అనేది ఇక్కడ మేము ప్రియమేధులం అవుతాం, మరి ఆంగిరసులం అవుతాం అనేది ఈ విషయాన్ని ఇక్కడ ఈ మంత్రంలో తెలుసుకున్నాము. ఓం శం. అర్థమైందా? బాగానే వినబడింది కదా అంతా? నమస్తే మాతాజీ. నమస్తే. అర్థమైందమ్మా, నాకు అర్థమైంది. సందేహాలు ఉన్నాయా? ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. నేనైతే ఎప్పటికీ అంటున్నా మూర్తి 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 అని. దేవుడు లేడు అని చెప్పట్లేదు, మూర్తిలో దొరకడు అని చెప్తున్నాను. మూర్తిలో కూడా ఉన్నారు కానీ మూర్తిలో దొరకడు. మనకు దొరికేది ఎక్కడ? ఇక్కడనే అనేది అది మనం ప్రయత్నం చెయ్యాలి. ప్రతి ఒక్కరు ఆర్య సమాజం వాళ్ళు కూడా దేవుని మొక్కరు, వాళ్ళు ఖండిస్తారంటే వాళ్ళు కూడా చెప్పేది ఇదే విషయం. ఎవరు ఖండించరు భగవంతుడిని, ఎవ్వరు కూడా ఖండించరు. భగవంతుడు లేడని ఎవ్వరు చెప్పరు. అది గుర్తుపెట్టుకోవాలి. అసలు నిజంగా చెప్పాలంటే మూర్తి పూజ చేసే వాళ్ళే అసలు భగవంతుడిని నమ్మరు. ఎందుకంటే మూర్తిని పూజిస్తున్నారు, అక్కడ విగ్రహాన్ని పూజిస్తున్నారు. మళ్ళీ ఒక దేవుని పూజించే వాళ్ళు ఇంకొక దేవుని నమ్మరు, ఇంకో విగ్రహాన్ని నమ్మరు. అలా కాదు. కానీ ఆర్య సమాజం అలా కాదు, అంతటా ఉన్నటువంటి పరమాత్మను. ఆర్య సమాజం అంటే వేదాన్ని నమ్మిన వాళ్ళు, వేదానుకూలంగా ఎవరైతే నడుచుకుంటున్నారో వారే ఆర్య సమాజికులు అనబడతారు. ఆర్యుడు గొప్పవారు. ఆర్య సమాజం అంటే ఏదో మతం కాదు, భగవంతుని నమ్మిన వారు, వేదాన్ని నమ్మిన వారు, వేద మార్గంలో నడుచుకునేవారు. కాబట్టి వేదాన్ని అనుసరించేటువంటి ప్రతి ఒక్కరూ ఆర్యులే. ఆ విధంగా వేదంలో ఏదైతే చెప్పబడిందో ఆ విధంగానే పరమాత్మను పూజించాలి, ఇంకొక రకంగా కాదు. ఏకం సద్విప్ర బహుధా వదంతి. పరమపిత పరమాత్మను ఒక్క నామంతో ఎన్నో గుణాలతో మనం చెప్పుకుంటాం, కానీ ఒకే గుణంతో పూజించడం కాదు. అక్కడ ఒకే గుణంతో చెయ్యు, కానీ ఆ మూర్తిని పరమాత్మ అనుకోకూడదు.
మనం నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు. అది సమయం వ్యర్థమో, స్థలం వ్యర్థమో. ఇతరులకు ఉండడానికి ఇల్లు లేదు, దేవునికి ఇల్లు కట్టియమన్నారు. అంత పెద్ద పెద్ద బంగారంతో తయారు చేసి పెట్టమని చెప్పిండు ఆ విగ్రహాలను. తినడానికి తిండి లేదు, అలాగే తిండి పెట్టకుండా నాకు ఇది చెయ్యి అది అని చెప్పినోడు దేవుడు కాదు, పరమాత్మనే. అది అంత అతందే. నువ్వేంది చేయించేది, నువ్వేంది కట్టించేది ఇల్లు అతనికి? నిన్ను నువ్వు నడుపుకోవడమే. నిన్ను నేను ముందుకు తీసుకెళ్లడం కోసమే నీకు శక్తి లేదు, నువ్వు పరమాత్మకి ఇల్లు కట్టించేంత అంత శక్తి ఉందా నీకు? అది విచారణ జరపాలి. ఆ విధంగా ఆలోచిస్తే తెలుస్తుంది.